నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుజనా చౌదరి తన సతీమణి పద్మజ, కుమారుడు శ్రీ కార్తీక్, కూతురు చాందిని, అల్లుడు వర్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని ఎమ్మెల్యే సుజనాకు అందజేశారు. తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ముఖ్యంగా లడ్డు, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీడీపీ కృషి చేస్తోందని సుజనా తెలిపారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి నాకు ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాలనే ఉద్దేశంతో వచ్చాను. ప్రజానీకం అంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి, ఇంకా ప్రభుత్వం ప్రజలకి బాగా సేవా కార్యక్రమాల్లో ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకున్నాను. ఆలయ ప్రాంగణం చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. ఆ విషయం మేనేజ్మెంట్కి కూడా నా అభినందనలు. ఆ భగవంతుడు ఆశీస్సుతో ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను.